ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్ అనేది ఎంత బాగా పఫ్ వచ్చి ఎంత బాగా కట్ వర్క్ అనేది వచ్చిందో. సో దీన్ని ఎలాగ కట్ చేసి కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ 2 బార్డర్స్ వచ్చాయండి. ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క బార్డరు. ఫస్ట్ స్ట్రేట్కి ఇలా కుట్టేసుకుంటే మన కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది అనమాట. తర్వాత కట్ వర్క్ ఇలా ఇవ్వాలి. అప్పుడే మీకు జరగకుండా స్టిఫ్గా ఉంటుంది, లేకపోతే జరిగిపోయి ఫినిషింగ్ పోతుంది. హ్యాండ్ ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగే కట్ చేసి పెట్టుకోండి. దానికి ఎలాంటి మార్పులు ఏం లేవు. పఫ్ అనేది మనం క్లాత్కి ఇస్తాం, మనకి లైనింగ్ క్లాత్కి ఇవ్వము. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, 2 అలాగే రెడీ చేసుకోండి. ఒరిజినల్ క్లాత్కి ఇలా బుటాస్ వచ్చిన చోట మొత్తం కూడా పఫ్ పెట్టేస్తున్నాను. రెండో చోట కూడా పఫ్ పెట్టేసుకుని ఈ హ్యాండ్ అనేది పెట్టేసుకుని జాయిన్ చేసేసుకుంటున్నాను. అందుకనే మనకి ఒరిజినల్ క్లాత్కి మాత్రమే పఫ్ వస్తుంది. దీని మీద పెట్టుకుని జాయిన్ చేసుకున్నామంటే రెడీ.